హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను టమాటా నిల్వ పచ్చడి చూపిస్తానండి. అంటే ఇది ఎండబెట్టుకునేది కాదండి, మనం ఉడకబెట్టి పెట్టుకునేది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 2-3 మంత్స్ ఈజీగా ఆగుతుందండి. ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని తడి ఏమాత్రం ఉండకూడదండి, తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పై పెట్టుకున్నాక ఇందులోకి ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ఉడకాలండి. టమాటాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటూ ఉడికించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చాలా టైం పడుతుందండి కొంచెం ఉడకడానికి, దగ్గర 1/2 అవర్ అయితే పడుతుందండి. ఇలా ఇంకా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకాలండి. ఇది బాగా దగ్గరకు అయితేనే పచ్చడి స్ట్రక్చర్ అనేది బాగా వస్తుందండి, లేదంటే బాగుండదు. ఈ లోపు అది ఉడికేలోపు మనము ఒక గిన్నెలోకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వండి. చూడండి టమాటాలు ఉడికాయో లేదో చూడండి. ఇలా మొత్తం మనకు నూనె సపరేట్ అవుతూ ఉంటుందండి. అలా అయ్యేంత వరకు కూడా బాగా ఉడకబెట్టుకోవాలండి. మొత్తం దగ్గరికి ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. లేదంటే ఎప్పుడే మనకు ఓపిక లేక కొద్దిగా ఉడకగానే ఆఫ్ చేశారంటే మీకు పచ్చడి ఫెయిల్ అయిపోతుంది. తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడతాయండి జీలకర్ర, ఆవాలు. అలాగే కొద్దిగా మెంతులండి, టేస్ట్ మంచిగా ఉంటుంది టమాటా పచ్చడిలో. కొద్దిగా మెంతులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక ఈ వెల్లిపాయలు వేసేయండి. ఆ వేడికే ఎల్లిపాయలు వేగుతాయండి, సరిపోతుంది. మరీ రెడ్గా వేగాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు పచ్చడిని మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకే కొద్దిగా వెల్లుల్లి అండి, ఒక 10-15 వెల్లుల్లిలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న దాన్ని ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకున్న మొత్తం నీట్గా తీసుకొని బౌల్లో వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం చల్లారి ఉంటుందండి కదండి పోపు, ఆ పోపు కూడా ఇందులోకే వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కారం తీసుకోండి. కారం మంచి కారం తీసుకోవాలండి, మంచి కలర్ ఉన్నది, అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవాలు, జీలకర్ర పొడి, అది మొత్తం వేసేయాలండి. ఇందులోకి ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు నిమ్మరసం పిండుకోవాలండి. ఈ నిమ్మరసం పిండడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది, పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఆగుతుందండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు కారం వేసానండి. నేనైతే 1 కిలో టమాటాలకు ఇంత తీసుకున్నానండి. 1/2 గ్లాసు ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఒకసారి ఉప్పు మీరు మొత్తం అయ్యాక ఒకసారి అన్నంలో కలుపుకొని టేస్ట్ చూసుకొని ఒకవేళ తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం కలుపుకోండి. ఇది ఈ క్వాంటిటీ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. చూడండి ఒక్కొక్కసారి టమాటాలను పులుపును బట్టి కూడా మనకు కొద్దిగా ఎక్కువ తక్కువ అవసరం పడుతుందండి. ఇవన్నీ కూడా ఇట్లా కలుపుకోవాలండి. తర్వాత తెల్లారి వరకు ఆయిల్ సపరేట్ అవుతుందండి, ఇంత చారిపోతుంది. ఇంకా ఆయిల్ తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ డే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను పచ్చడి మా పిల్లల కోసం చేశానండి. అదంతా ఈరోజు మా వారితో హైదరాబాద్కి పంపించాను పిల్లలకి. నేను కొద్దిగా ఉంచుకున్నానండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.